హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యాము. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను వచ్చేసి వేడి వేడి బజ్జీలు చేయబోతున్నాను. 5 నిమిషాల్లో మీ పిల్లలకి స్నాక్స్ అడుగుతారు కదా ఫ్రెండ్స్, ఇది చేసి పెట్టండి. 5 నిమిషాల్లో అయిపోతుంది ఈ బజ్జీలు. ముందుగా నేను 2 ఆలుగడ్డలు తీసుకొని దాన్ని పొట్టు తీసేసుకున్నాను. పొట్టు తీసేసుకొని మనం ఆలుగడ్డ కట్ చేసేవి ఉంటాయి కదా పీలర్, దాంతో నేను స్లైసెస్ కట్ చేసుకున్నాను. 2 పొటాటోస్. మీ దగ్గర అది లేకపోతే నైఫ్తో కట్ చేసుకోండి సన్నగా. లేని వాళ్ళకి నైఫ్తో కూడా మంచిగా వస్తుంది. నా దగ్గర ఉంది కాబట్టి నేను దాంతో కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా అన్నీ 2 ఆలుగడ్డస్ ఇలా స్లైసెస్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. మరొక గిన్నె తీసుకోండి. 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. 1/2 కప్ బియ్యం పిండి వేసుకోవాలి. వేసుకొని ఓమా వేసుకోవాలి. 1 స్పూన్ ఓమా. ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. 1/2 స్పూన్ ధనియాల పొడి. 1/2 స్పూన్ ధనియాల పొడి. కారం 2 స్పూన్లు. ఉప్పు 1 స్పూను. తినే సోడా 1/2 స్పూన్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కిందికి పైకి మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ దాన్ని కలుపుకొని, మరి ఒకటేసారి పోయకుండా కొన్ని పోసుకోవాలి ఫ్రెండ్స్. ఒకటేసారి పోస్తే లూజ్ అయిపోతుంది. అలా లూజ్ కాకుండా టైట్ కాకుండా మనం ఆలు బజ్జీ మునిగేటట్టు, పొటాటో మునిగేటట్టు మనం అలా కలుపుకోవాలి. కలుపుకొని ఈ పొటాటోస్ వాటర్లో వేసాం కదా, వాటర్లోకి వెళ్ళి తీసి ప్లేట్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అంతా పోయేటట్టు ప్లేట్లోకి వేసేసుకొని అలాగే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. మనకు డీప్ ఫ్రైకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కాక ఈ బజ్జీలు ఉన్నాయి కదా, అది పొటాటోస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ పొటాటోస్ ఈ పిండిలోకి మనము ముంచేసి వేసేసేయాలి ఆయిల్లో. ఆయిల్ వేడెక్కాక మనకి ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకోవద్దు. మనకి ఆ బజ్జీ అనేది ఆయిల్లో మంచిగా మునగాలి. మునిగితేనే మంచిగా మనకు పొంగుతుంది, లేకపోతే మనకు మంచిగా రాదు బజ్జీ అనేది. దాన్ని గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వెనక ముందు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని మరో ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే స్లైసెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇంకా ఆలు స్లైసెస్, అవి కూడా అలాగే వేసేసుకోవాలి. డీప్ చేసుకొని పిండిలో డీప్ చేసుకొని అవి కూడా అలాగే వేసేసుకోవాలి. ఎంత సరిపోతుందో ఆయిల్లో అంతే వేసుకొని వెనక ముందు కాల్చుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని అవి కూడా కాల్చుకొని మరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అవి కూడా అంతే ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన ఆలు బజ్జీ. 5 నిమిషాలు మీ పిల్లలకి స్నాక్స్ రెడీ. వేడి ఆలు బజ్జీ ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. సమ్మర్ కదా, అందరి పిల్లలకి ఏదో ఒకటి ఉండాలి స్నాక్స్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.